బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో పాతి పెట్టిన పుర్రెను ఎత్తుకెళ్లిన ఘటనలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూడ్చిన శవాన్ని సంవత్సరం తర్వాత ఎవరు తవ్వారు, ఎందుకు తవ్వి కేవలం తల భాగాన్ని తీసుకెళ్లారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పుష్య అమావాస్య సందర్భంగా జరిగిన ఈ దారుణంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. క్షుద్ర పూజల కోసమే ఈ పని చేసుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్చోడలోని ఇస్లాం నగర్ లో ఇప్పుడది హాట్ టాపిక్ గా మారడంతో గ్రామస్తులందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. గత ఏడాది ఇస్లాం నగర్ గ్రామానికి చెందిన వెంకట్ అనే యువకుడు మృతి చెందగా సొంత వ్యవసాయ భూమిలో అతని డెడ్ బాడీ పాటి పెట్టారు కుటుంబ సభ్యులు. అయితే ఏడాది తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు పూడ్చిన స్థలాన్ని తవ్వి పుర్రెనెత్తుకెళ్లారు. ఉదయాన్నే వ్యవసాయ పనుల కోసం వెళ్లిన కుటుంబ సభ్యులు పూడ్చిన స్థలం తవ్వి ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఇర్ఫాన్, చెప్పండి, 1 year బ్యాక్ చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ బయటకు తీసి కేవలం పూరెను మాత్రమే ఎత్తుకెళ్లారు. ఎవరు చేసుండొచ్చు? అసలు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వాళ్ళ బ్రదర్ కూడా చూడడం జరిగింది, గుంత తవ్వి ఉండడం. వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నారు ఇర్ఫాన్? అయితే ఆదిలాబాద్ జిల్లాలో వింత ఘటన అయితే కలకలం రేపింది. ఇది ఏదైతే సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పుర్రెను అంటే డెడ్ బాడీని తవ్వి పూడ్చిపెట్టిన స్థలాన్ని తవ్వి కేవలం తల భాగాన్ని పుర్రె భాగాన్ని మాత్రమే తీసుకెళ్లినటువంటి సంఘటన జరిగింది. అయితే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాం నగర్ కి చెందిన వెంకట్ అనే యువకుడు సంవత్సరం క్రితం 2014 19వ తేదీ నవంబర్ మరణించగా, అయితే ఆ యువకుడిని కుటుంబ సభ్యులంతా కూడా వారి వ్యవసాయ భూమిలోనే పాతి పెట్టారు. అయితే ఈ సంవత్సరం కాలం తర్వాత ఈ నెల 20వ తేదీన ఎవరైతే వ్యక్తికి సంబంధించి చనిపోయిన వెంకట్కి సంబంధించినటువంటి సోదరుడు ఉన్నాడో, ఆయన వ్యవసాయ పనుల నిమిత్తము ఆ పొలానికి వెళ్తున్నటువంటి క్రమంలో పూడ్చిపెట్టినటువంటి ప్రాంతాన్ని చూస్తే అక్కడ తవ్వినటువంటి ఆనవాళ్ళు కనిపించాయి. అయితే తవ్విన స్థలాన్ని వెళ్ళి చూడగా అక్కడ తల భాగాన్ని అయితే తీసుకెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఉదయం అక్కడ చూసి అక్కడ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని అక్కడ పూడ్చినటువంటి చోటును తవ్వి శవానికి సంబంధించి పుర్రె తీసుకెళ్లారని చెప్పేసి గుర్తించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే వ్యక్తి వెంకట్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతదేహంలో తల భాగాన్ని మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్లారనేది కూడా అక్కడ ఊర్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆదివారం పుష్య అమావాస్య కావడంతో ఆ తల భాగాన్ని ఏమన్నా తీసుకెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైనా క్షుద్ర పూజలకి అలాంటివి ఏమన్నా ప్రయత్నిస్తున్నా అనే చర్చ అయితే ఆ గ్రామస్తుల్లో కూడా నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో SHO బండారి రాజును వివరణ కోరగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకైతే కేసు నమోదు చేశాము. అయితే ఈ సంఘటనకు సంబంధించి దుండగులు ఎవరు ఈ పాతి పెట్టినట్టు స్థలాన్ని తవ్వి పుర్రె భాగాన్ని తీసుకెళ్లినటువంటి వారు ఎవరు గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకైతే దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తున్నారు. అయితే మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన అయితే కలకలం రేపుతుందని చెప్పవచ్చు. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన డెడ్ బాడీ బయటకు తీసి వెలికి తీశారు గుర్తు తెలియని దుండగులు. దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా భయాందోళనతో ఉన్నారు. క్షుద్ర పూజల నేపథ్యమే ఈ విధంగా చేశారంట కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. లాండ్గే వెంకటి 14 కింద చనిపోయిన వ్యక్తి. నిన్న రాత్రి జరిగిన ఘటన ఇది. నిన్న రాత్రి సాయంత్రం మేము 6 గంటలకి వెళ్ళిపోయినాం చేనులకు వెళ్ళి. పొద్దున్న వచ్చి చూసేసరికి సాగు దగ్గర తవ్వి ఉన్నది గడ్డపారతోటి తల భాగం అంతా తీసుకుపోయారు. మేము మధ్యాహ్నం మాకు పొద్దున తెలిసింది. మేము పోలీస్ PS ఇచ్చోటకి పోయి అప్లికేషన్ ఇచ్చాం. ఆ సార్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. మాకు తెలియదు అది ఎందుకు తీసుకుపోయారు, ఏ వ్యక్తి తీసుకుపోయారు. మందు తాగిండు, తల భాగం మొత్తం తీసుకొని వెళ్ళారు. ఈడ మొత్తం గడ్డపారతోటి తవ్వింది ఉన్నది. మన ఏమంటారు తాగిన బాటల్ ఉన్నది, వాటర్ బాటిల్ ఉన్నది, గ్లాస్ ఉన్నది, పత్తి ముళ్ళలు ఉన్నాయి ఆడనే. కానీ అవి ఎత్తుకపోలేరు. మిగతా అది మొత్తం తల